హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఈ వీడియోలో ఉన్న రెసిపీని గనక మీరు పొరపాటున లంచ్ బాక్స్లో గనక తీసుకువెళ్ళారనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు మీరు పస్తుండాల్సిందే. ఎందుకంటే చుట్టుపక్కన వాళ్ళు లాక్కును తినేస్తారు కాబట్టి. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. స్ప్రౌట్స్ టొమాటో రైస్ తయారీ విధానాన్ని చూసేద్దామా? కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత జీడిపప్పు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు దోరగా వేగించుకోండి. ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఒక కప్పు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్, వీటన్నింటినీ కలిపెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 లేదా 3 నిమిషాలు ఉడికించండి. టొమాటోలు సాఫ్ట్గా అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు ఇంగువ. ఈ మసాలాలని కలిపెట్టిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్, మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, కానీ ఈ రెసిపీకి సన్నబియ్యం సూపర్. ఈ టొమాటో స్ప్రౌట్స్ మిక్చర్ అంతా రైస్కి ఈవెన్గా పట్టుకునేటట్టు చక్కగా కలిపెట్టేసేయండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఎంతో ఈజీగా, మరెంతో సింపుల్గా, అంతకు మించి ఎంతో హెల్దీగా టొమాటో స్ప్రౌట్స్ రైస్ రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రయోగాన్ని మొదలు పెట్టండి. మీ లంచ్ బాక్స్తో మీ ఫ్రెండ్స్కి షాక్ ఇచ్చేసేయండి. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ స్ప్రౌట్స్ టొమాటో రైస్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి.
మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.